ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడాడు. ఆయన యొక్క గొప్ప కృప చేతనే మనము ఈ విధంగా జీవిస్తున్నాము. ఆయనకు మన పట్ల అనుదినము నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్తని ధ్యానించుకుందాం. ఈ దినం దేవుడు ఇచ్చిన కృపావార్త యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే సీమోను పేతురు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, ఎవరి యొద్దకు వెళ్తాం ప్రభా? మేము ఎక్కడికి వెళ్తాం? ఇంకా ఎక్కడికి వెళ్ళము, నీ దగ్గరే ఉంటాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని సీమోను పేతురు అంటున్నాడు. అంతకుముందు మాట ప్రభువైన యేసు మాట్లాడిన మాటలు వింటే మనకు చాలా దిగులు అనిపించాలి. ఎందుకంటే మనం మామూలుగా చదువుతూ ఉన్నప్పుడు చాలా త్వరగా, అంటే ఊరికే అలా చదివేస్తూ వెళ్ళిపోతాం. కానీ అందులో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి మనము ఫీల్ అవ్వాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు. ఎందుకంటే చాలామంది శిష్యులు వెనుక తీసి ఆయనను మరి ఎన్నడూ కూడా వెంబడింపలేదంట. ఎందుకు ఇదంతా జరిగింది? అసలు ఏం జరిగింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలతో. అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు, అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు. వారందరితో కూడా ఆయన మాట్లాడుతూ, మీకు నేను అంటే కేవలం అంతకుముందు దినమే ఆయన 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టినప్పుడు అందరూ సంతోషంగా తిన్నారు, సంతోషంగా వెళ్ళిపోయారు. తిరిగి వచ్చారు వాళ్ళు వెతుక్కుంటూ ఆయన కనిపించకపోతే కపెర్నహూము వరకు చిన్న చిన్న దోణలు వేసుకొని వచ్చారంట. వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, ప్రభువా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు సూచనలు చూడడం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వల్లనే మీరు నన్ను వెతుకుతూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ ప్రజలు, అసలు నిజంగా ప్రజలు ఎంత కృతజ్ఞత లేని వాళ్ళంటే, ఆయన అంటున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు అంటున్నారు, మేము దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి అని చెప్పినప్పుడు యేసు అంటున్నారు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ అని చెప్పాడు. అప్పుడు అట్లయితే మేము నిన్ను విశ్వసించాలంటే నువ్వు ఏ సూచక క్రియ చేస్తావు అని అడుగుతున్నారు. ఎంత కృతజ్ఞత లేనివారు కదా. అంతకుముందు రోజే కదా 5,000 మందికి ఆహారము కేవలము 5 రొట్టెలు 2 చేపలను విస్తరింపజేయడం వల్ల దేవుడిచ్చాడు. దేవుడు ఆ 5 రొట్టెలను 2 చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు పంచిపెట్టండి అని చెప్తే, వాళ్ళు పంచిపెట్టినప్పుడు ఆ ఆహారము ఎన్ని రొట్టెలుగా మారిపోయి, ఎన్ని రొట్టె ముక్కలుగా మారింది, ఎన్ని చేపలుగా మారిపోయి అంతమందికి కూడా సంతృప్తిగా భుజించడం పిమ్మట ఇంకా వాళ్ళు మిగిలినవి 12 గంపలు ఎత్తారు. అంత గొప్ప సూచక క్రియ ఆయన చేస్తే అది సరిపోలేదని, ఇంకా నిన్ను విశ్వసించాలంటే ఇంకా నువ్వు ఏం సూచక క్రియ చూపిస్తావు? నువ్వు ఆహారం అంటున్నావు కదా. మరి పూర్వకాలము మా ఇశ్రాయేలీల పాత నిబంధన కాలంలో వాళ్లకు ఆహారం నుంచి మన్నా కురిపించబడింది. మరి నువ్వేం చేస్తావంటే, ఇంకా దాదాపు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఇలా ఆహారం పెడుతూ ఉంటే అప్పుడేమన్నా అది ఏమైనా గొప్ప సూచక క్రియ అని ఫీల్ అవుతున్నారేమో. అంటే ప్రజలు ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు అంటే, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే చాలామంది ఆశపడుతూ ఉంటారు. అంటే ఆహారము, వస్త్రాలు, ఉండడానికి ఇల్లు, కావలసిన సౌకర్యాలు, ఉద్యోగము, పెళ్ళి, ఇవే చాలా ప్రాముఖ్యమైనవిగా అందరూ తలుస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కోరుకునేదంతా కూడా, ఇదిగో కష్టపడకుండా ఆహారం రావాలి, కష్టపడకుండా నాకు సమస్తం రావాలి, అన్నీ నాకు సమకూర్చబడి
నేను సంతోషంగా ఉంటే అప్పుడు, అంటే ఇది ఈ లోకపు సంతోషం, ఆ సంతోషాన్నే వాళ్ళు ఆశీర్వాదాలు అనుకొని దేవుని యొక్క అయితే దేవుడు చెప్తున్నాడు, అలా కాదు, నేను పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, నా తండ్రే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించి ఉన్నాడు. నేనే మీకు జీవాహారాన్ని, నేనే జీవాహారము. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ తప్పికొనడు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయితే మాకు ఆ ఆహారం ఇవ్వు, మాకు కూడా ఆహారం, అలాంటి ఆహారం ఇవ్వు, మేము ఏం కష్టపడకుండా మాకు ఆహారం కావాలి అని అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు, నేనే ఆహారాన్ని, నన్నే తినాలి మీరు, నా శరీరమే ఆహారము, మరి నా రక్తం కూడా తాగాలని చెప్పినప్పుడు చాలా కష్టం అనిపించింది, కఠినమైన మాట అనిపించింది వాళ్ళందరికీ. ఎవరైనా చెప్తారా అలాగా? ఎవరైనా నా శరీరాన్ని తిను అని చెప్తారా? నా రక్తం తాగు అని చెప్తారా? ఇదేం మాట, ఇంత కఠినమైన మాట, ఇలాంటి మాటలు ఎవరు చెప్తారు? ఇలాంటి కఠినమైన మాటలు విని వాళ్ళకి ఒకలాంటి ఆశ్చర్యము, అర్థం కాని పరిస్థితి అనిపించిందనమాట. అందుకే వాళ్ళు అనుకున్నారు, ఇదేమి మాటలు, ఇలాంటి మాటలు ఏంది మాట్లాడుతున్నాడు ఈయన, కాబట్టి ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారం అని చెప్తున్నాడు, అసలు అట్లా ఎట్లా అవుతుంది, అసలు ఈయన ఎవరు, ఈయన ఒక మామూలు మనుషుడే కదా, ఈయన యోసేపు కుమారుడైన యేసు కదా, ఈయన తల్లిదండ్రులను మనకు తెలుసు కదా, ఈయన తల్లిదండ్రులు, మళ్ళీ పరలోకం నుండి నేను వచ్చాను, నన్ను తినండి అని చెప్తాడు, ఏంటిది అని వారంతా కూడా ఆశ్చర్యపోయి ఒకలాంటి కన్ఫ్యూజన్కు గురయ్యారనమాట. కన్ఫ్యూజన్కు గురైపోయారు. కాబట్టి వారికి ఒక అపనమ్మకం అనేది కలిగింది, అవిశ్వాసం కలిగింది, మరి అభ్యంతరం వచ్చేసింది వాళ్ళకి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇదెవడు వినగలుగుతాడు అని అందరూ సణుగుకుంటూ ఉన్నారు. అందువల్ల ప్రభు అన్నారు, వీళ్ళతో, శిష్యులతో అంటున్నాడు, దీనివలన మీరు అభ్యంతర పడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచినడలా ఏమవుతుంది అని అంటున్నాడు. అంటే ప్రభువు ఏమంటున్నాడు, ఆయన ఒక ప్రవచనాత్మకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన శరీరము జీవాహారము. ఎందుకు జీవాహారం అంటే ఆయన నోటి నుండి వచ్చే మాటలే జీవం కలిగిన మాటలు, కాబట్టి ఆ మాటలను గురించే ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంతకుముందే ఆయన అపవాదితో కూడా ఇదే మాటలు చెప్పాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని. ఈ మాటలు ఎప్పుడో మోషే గారు కూడా ఇశ్రాయేలీయులతో చెప్పినటువంటి మాటలు. అంటే మనిషికి జీవం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ లోకంలో ఈ ఆహారం అనేది అంతా కూడా క్షయమైనది, ఇది ఎప్పుడైనా నశించిపోవచ్చు, మన శరీరం కూడా నశించిపోతుంది. కానీ మనకు నిత్యజీవం రావాలంటే, నిత్యజీవం కొరకు మనం ఏం చేయాలంటే, మనకు పరలోకం నుండి వచ్చే ఆహారము మనం తినాలి. ఆ పరలోకం నుండి వచ్చిన ఆహారమే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆయన ఆహారం అవుతాడా? ఆయన కాదు, ఆయన వాక్యమై ఉన్నాడు కదా. వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఈ లోకంలో మరి శరీరధారిగా ఆయన సంచరించాడు. మరి వాక్యము, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే జీవాహారంగా మన దగ్గరికి ఈ విధంగా శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు జనములు అంటే దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మనం కూడా చాలామంది మనం కూడా బైబిల్ గ్రంథం చదువుతాము. అయితే ఈ మాటలు చదివినప్పుడు మనకు కూడా అర్థం కాదు కదా, ఎందుకంటే కొన్ని ఎంతో మర్మగర్భంగా ఉంటాయి. కాబట్టి అవి మనకు అర్థం కాని పరిస్థితి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని తెరుస్తాడో అప్పుడు మనం వీటినన్నిటిని కూడా అర్థం చేసుకోగలము. ఆయన అంటున్నాడు, మీరు కూడా అభ్యంతర పడుతున్నారా అని తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఇట్లా ఒకవేళ మీరు ఇట్లా అభ్యంతర పడినట్లయితే నేను మునుపున్న చోటికి నేను వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు? అంటే మనుష్య కుమారుడు ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాడు, ఆ తర్వాత ఆయన
మరి మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. లేచిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కిపోతాడు కదా, అప్పుడేం చేస్తారు అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈయన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటే అప్పుడు వారికి అసలు అర్థం కావడం లేదు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఆయన క్లియర్గా వాళ్ళకి చెప్తున్నాడు శిష్యులతో. ఏమనంటే, నేను మాట్లాడిన మాటల్లో నా శరీరంను తినండి అని అంటే అర్థము నా శరీరాన్ని తినమని కాదు. నేను చెప్పే మాటలు మీకు నిత్యజీవమును కలిగిస్తాయి. ఆత్మ అయినటువంటి మాటలవి, ఆత్మ జీవము. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో నేను చెప్తున్నాను. ఇది శరీర రీతిగా నేను చెప్పడం లేదు. నా శరీరం తినడం, నా రక్తం తాగడం అంటే అది శరీర రీతిగా చెప్పడం కాదు. ఇదంతా కూడా ఆత్మరీతిగా నేను చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. శరీరం అయితే కేవలం నిష్ప్రయోజనము. ఈ శరీరమును గురించి నేను ఎందుకు మాట్లాడతాను? శరీరం నిష్ప్రయోజనమైనది కదా. ఈ శరీరంలో నుంచి ఏది వచ్చినా కూడా అదంతా కూడా నిష్ప్రయోజనమే. కానీ నేను మాట్లాడే మాటలు జీవపు మాటలు. ఆ జీవపు మాటల వల్లనే మీకు నిత్యజీవం కలుగుతుంది. అంత్యదినమున మిమ్మల్ని లేపుతాను అని ఆయన పదే పదే చెప్తున్నాడు. 6వ అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు ఇలా చేస్తే అంత్యదినమున నేను మిమ్మల్ని లేపుతాను. అంటే అంత్యదినం అంటే ఒక దినం వస్తుంది, ప్రభు మనల్ని అందరినీ కూడా లేపుతాడు. మరణించిన వారందరూ కూడా లేపబడతారు. అందరూ కూడా మధ్యాకాశంలో మరి మా సజీవులమైన మనము కూడా అక్కడికి వెళ్తాము. ఎవరైతే అంటే ఒకవేళ మరణం ముందు సంభవించినా లేకపోతే ఎత్తబడడం ముందు సంభవించినా, ఏది సంభవించినప్పటికీ కూడా మనమందరం ఒక చోట కలుస్తాము. అందరం సంతోషంతో సదాకాలం దేవునితో ఉంటాము అన్నది ఆయన చెప్తున్నటువంటి మాటలు. నిత్య జీవము అంటే మనం నిత్యము దేవునితో సజీవులుగా ఉంటాం. ఆ సజీవమైనటువంటి జీవితం కొరకు ఈ లోకంలోనే మనము పాటుపడాలి. లేకపోతే మనము అలాంటి జీవాన్ని మనం ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోలేము. కేవలము దేవుని మాటల వల్లనే మనం అది తెచ్చుకోగలము. దేవుని వాక్యము జీవం గలది, సజీవమైనది, రెండంచులు గల ఖడ్గం లాంటి ఆ మాటలు మన యొక్క మూలుగను సహా మరి లోపలికి చొచ్చుకొని పోయి మన హృదయాన్ని మార్చగలదు, మన మనసును మార్చగలదు, మన జీవితాన్ని మార్చగలదు. మన జీవితాల్లో కంప్లీట్గా మార్పు అనేది రాగలదు. మనము నూతన సృష్టిగా మారగలము. అలాంటి గొప్ప మాటలు ఆయనవి. ఆ మాటల గురించే ఆయన చెప్పాడు. అదే సజీవమైనటువంటి ఆహారము, జీవాహారము. ఆయన ఇచ్చేది మనకు జీవాహారము. మరి ఆ జీవాహారం గురించి ఆయన మాట్లాడినప్పుడు అందరూ కూడా అభ్యంతరపడ్డారు. అందరూ కూడా ఆయనను వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని ఆయన అడుగుతూ ఇంకొక మాట ఆయన ఒక అద్భుతమైన మాట ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాట. మనకు ఎవరైనా దేవుని సన్నిధికి రావాలంటే దేవుని కృప ఉండాలి, లేకపోతే వాడు దేవుని సన్నిధికి రాలేడు. మరి దీని కొరకు అందుకే మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన ప్రార్థనలు విని ఆయన తన కృప అనుగ్రహిస్తేనే ఎవరైనా ఇంకా దేవుని నమ్మనటువంటి వారు తప్పకుండా దేవుని వద్దకు రాగలరు. అలా రావాలనే కదా మనం ప్రార్థనలు చేస్తున్నాం. ఎవరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఆయన కృప చూపించాలి. కృప చూపించి మన దగ్గరికి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. మనకు ఆ విధమైనటువంటి మనసు రావాలి. అలా రావాలని మనం అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఈ మాటలు ఆయన చెప్పిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, చాలామంది వెళ్ళిపోయారు, వెనక తీసి ఇంకెన్నడూ కూడా ఆయనను వెంబడించలేదంట. అంటే వాళ్ళు కఠినమైపోయారు. కఠినమైన మనసు వాళ్ళకి వచ్చేసింది. ఇదేం మాటలు ఈయన ఇలా మాట్లాడతాడు, ఈయన తన శరీరాన్ని తినమంటాడు, అదేంటి ఇలాంటి మాటలు మాట్లాడతాడు అని వాళ్ళు ఆయనను ఒప్పుకోలేదు. అంటే అసలు ఈయన పరలోకం నుండి ఎలా వచ్చాడు, ఈయన తల్లిదండ్రులు మనకు తెలుసు కదా, మరి ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నాడు అన్న ఒక అభ్యంతరకరమైనటువంటి మానసిక స్థితి వారికి కలిగినప్పుడు మరి ప్రభు శిష్యులను అడిగాడు, మీరు కూడా అభ్యంతరపడుతున్నారా?
మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? ఈ మాటలు చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి కదా. మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అలాగే చేస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలను మనం గ్రహించటం లేదా? ఆయనను అంగీకరించటం లేదా? ఎంతమంది దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు హృదయం అనే వాకిల దగ్గర తలుపు తడుతున్నాడు అంటే మరి మనమైతే వినడం లేదు. మనకు వినాలనే కోరిక ఉన్నప్పుడు ఆయనకు కృప మన పట్ల కలుగుతుంది. మనం అస్సలు వినాలనే కోరిక కూడా మనకు లేనప్పుడు, ఆయన దగ్గరికి రావాలనే ఆశ కూడా మనకు లేనప్పుడు ఆయన కృప మనకి ఎలా లభిస్తుంది? మనకి ఎంత బాధ! ఇది ప్రభువును బాధించే మాట కదా. ఈ మాట అంటున్నాడు ఆయన, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని. ఇది నన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు. నీవు కూడా దేవుని వదిలిపెట్టిపోవాలనుకుంటున్నావా? ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని నన్ను అడుగుతున్నట్లుగా మనము భావించాలి. మరి మన జీవితంలో మన మనసు ఎలా ఉన్నది? మరి పేతురైతే చాలా గొప్ప మాట చెప్పాడు. ప్రభా, మేమెవరి దగ్గరికి వెళ్తాము? మేము ఎక్కడికి వెళ్ళము, నిన్ను వదిలి వెళ్ళము. ఎందుకంటే నీవు జీవపు మాటలు కలవాడవు, నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించాము, ఎరిగి ఉన్నాము అని ఆయనతో చెప్పాడు. అలాంటి గొప్ప విశ్వాసం మనకు కూడా కలిగి ఉండాలి. మనం ఏ రోజు కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఏ రోజు కూడా ఆయనకు దూరంగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయనే నిత్య జీవపు మాటలు గలవాడు, ఆయనే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎవరైతే ఆయన సన్నిధికి ఇంకా రాలేదో వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని నిత్య జీవపు మాటలు మనం విన్నప్పుడు మనం కూడా నిత్య జీవం పొందుకుంటాము. ఈ గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే అనేకులను, అంటే ఇతరులను, ఎవరైతే దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారో వారిని కూడా మనం దేవుని సన్నిధికి నడిపించగలుగుతాము. ఈ గొప్ప విశ్వాసం పేతురుకు కలిగి ఉన్నట్లే మనం కూడా కలిగి ఉందాం. ఎందుకంటే పేతురు ఆ గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు విశ్వసించి దేవుని కొరకు బ్రతికేలాగా దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. ఎంతమందికి ఈ విశ్వాసం ఉన్నది? ఎంతమంది ఆయన నిత్య జీవపు మాటలు గలవాడని నమ్ముతున్నాము? ఎంతమంది ఆయన పరిశుద్ధ దేవుడని నమ్ముతున్నాము? ఆయనను విశ్వసించి ఆయనను తెలుసుకొని ఎరిగి ఉన్నటువంటి వారంగా ఉన్నాము. అలా మనం ఎరిగి ఉన్నటువంటి వారం అయితే నిజంగా మనం ధన్యులం. ఎందుకంటే ఆయన కృపచేతనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. అలాంటి రక్షణ మనం పొందుకున్నాము. మనము నిత్యము ఆయనతో ఉంటాము, ఆయన కొరకు జీవించగలుగుతాం. ఇలాంటి గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉండగలము. ఎప్పుడు కూడా మనము తొలగిపోము, మార్గం తొలగిపోము, ఆయనను విడిచి పోము, స్థిరంగా ఉండగలుగుతాం. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా మనం సమస్యలను చూడము. ఈ లోకంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము ఎప్పుడు కూడా కృంగుదలకు గురికాము, ఎప్పుడు నిరాశపడము. ఎప్పుడు కూడా ధైర్యంగా ఏ పరిస్థితిలో ఉన్నా, మనము ఏ స్థితిలో ఉన్నా కూడా పౌలు గారు చెప్పినట్లు సంపన్న స్థితిలో ఉండడం తెలుసు, విశ్వాసము, అచంచలమైన విశ్వాసము, నిలకడగలిగినటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితేనే మనము ఈ లోకంలో ఏ పరిస్థితుల్లోనైనా కూడా సంతోషంగా జీవించగలము, విశ్వాసంతో జీవించగలము. ఈ లోకపు పరిస్థితులు దేనికి కూడా మనం భయపడకుండా జీవించగలము. అలాంటి విశ్వాసం జీవితం కలిగి కృపచేతనే రక్షించబడిన వారమై ఆ కృప వల్లనే ఇతరులకు కూడా మనము దేవుని గురించి చెప్పగలిగిన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన.
మా ప్రభా తండ్రి, ఈ దినము మీరు మాకిచ్చిన ఈ గొప్ప వార్తను బట్టి తండ్రి, ఈ కృపా వార్తను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మేము ఏనాడు కూడా నిన్ను వదిలిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. మాలో అవిశ్వాసం లేకుండా కాపాడండి, అపనమ్మకం లేకుండా కాపాడండి తండ్రి. మేము నిత్యము నీ అందు విశ్వాసం కలిగి అచంచలమైన విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో మేము జీవిస్తూ ఇతరులకు నీ గురించి చెప్పడానికి కృప దయచేయండి. అవును ప్రభా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. నిత్య జీవపు మాటలు మేము అనుదినం వింటున్నాం తండ్రి. అవి విన్న వాటిని మేము గ్రహించి మా హృదయములలో దాన్ని ధ్యానించుకొని ప్రభా ఎంతో చక్కగా ఆ హృదయంలో ఆ వాక్యములను నింపుకొని ఆ విధమైనటువంటి తృప్తి కలిగినటువంటి వారమై సంతోషంగా ఈ లోకపు వాటికి, ఈ లోకపు సౌకర్యాలు, ఈ లోకపు ఆశలు వాటి మీద కాదు ధ్యానం, కానీ నీపైన నీవిచ్చే ఆ నిత్య జీవపు మాటలను కలిగిన వాటిని ధ్యానించే ఆ జ్ఞానం కలిగి తండ్రి మేము ఎల్లప్పుడూ నీతో ఉండులాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇదే కాలంన మీరు ఎంత గొప్ప వాక్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. మా తండ్రి, మా జీవితంలో మీరు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో వాటన్నిటిని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో మేము ఎప్పుడూ మరి మార్గం తొలగిపోకుండా, నీకు దూరంగా వెళ్లకుండా మమ్మల్ని కాపాడమని, అపవాది శోధనల నుంచి ఏ శ్రమంలో మాకు ఎల్లప్పుడూ కూడా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని దీవించండి. ఇది మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడైనండి. మేము మరి తండ్రి నీ యొక్క వాక్యం ధ్యానించుకున్నాము తండ్రి. సంతోషంగా మరి మా ఈ లోకంలో మా పనుల నిమిత్తమై బయటకు వెళ్తుంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. అన్ని విషయాలలో కూడా మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, విద్యార్థులను దీవించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి ప్రభా. చక్కటి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. ఎలాంటి సాతాను శోధనలకు వారి గురి కాకుండా కాపాడండి ప్రభా. ఉన్నతమైన స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి. మంచి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము. వారికి కావాల్సిన నీ దయ, నీ కృప దయచేసి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రభా వారు ధైర్యంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించండి ప్రభా. వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించి నాయన ప్రతి కుటుంబం నీ కుటుంబంగా వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎక్కడ కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా సంతోషకరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ఎంతమంది అయితే నూతన కార్యం దినం ప్రారంభించారో, నూతనమైనటువంటి బిజినెస్లు, నూతనమైనటువంటి గృహప్రవేశాలు మా తండ్రి, ఎన్నో కార్యములు, శుభకార్యములు, కొంతమంది కుటుంబాలలో వివాహ కార్యములు జరుగుతున్నాయి. వాటి గురించి సిద్ధపడుతున్నారు. దాన్ని బట్టి ప్రభా నీకు వేలాది స్తోత్రములు. ప్రతి కార్యక్రమం కూడా నాయన సంతోషంగా, విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విజయం అనుగ్రహించండి. నూతన బిజినెస్లో విజయం అనుగ్రహించండి. నూతన ఉద్యోగంలో నాయన విజయవంతంగా ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. చిన్న బిడ్డలున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. ఆ పిల్లలనైనా చక్కగా సంతోషంగా ఎదుగుటకు సహాయం చేయండి. నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభా వారి కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా పిల్లలను చక్కటి మార్గంలో పెంచడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి వేదనాకరమైనటువంటి పరిస్థితులలో ఎంతమంది ఉన్నారో నాయన వారందరినీ దీవించండి. స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. ఈ దినం సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి కంప్లీట్గా మంచి
ఆరోగ్యం అనుగ్రహించండి. వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి ఆ సర్జరీ గుండా క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. డాక్టర్లు అనేకులు బాగుపడినట్లుగా సహాయం చేయండి. దేవా తండ్రి, నీవే జ్ఞానం ఇచ్చావు నాయన. ఆ జ్ఞానంను వారు సద్వినియోగం చేయనట్లుగా కృప చూపించండి ప్రభా. కమర్షియల్గా లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ఎలాంటి అనారోగ్యమైనా కూడా ఏ శ్రమంలో స్వస్థపడుదురుగాక. మా ప్రభా తండ్రి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. వారిలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలు ఏ శ్రమంలో తొలగిపోనుగాక, లయమైపోనుగాక. మా తండ్రి దేవా, పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక. ఎవరు కూడా నాయన మరి డయాలసిస్ అవసరత కానీ, కీమోథెరపీల అవసరత కానీ లేకుండా మరి సంతోషంగా మరి ఆరోగ్యం పొందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతో భయంకరమైన వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని బాగు చేయండి. ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి. భయంకరమైన మరి వేదనతో ఉన్నారు. ఏసునామములో ఉపశమనం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవతండి, గుండె కండరాలు బలపరచండి. లంగ్స్లో స్వస్థత అనుగ్రహించండి. బ్రెయిన్లో స్వస్థత అనుగ్రహించండి. మరి ప్రభా, మరి అనేకమైన నరాల వ్యాధుల నుంచి ఏసునామములో విడుదల కలుగజేయండి. మా ప్రభా, ఎంతోమంది స్పాండిలైటిస్తో బాధపడుతుంటున్నారు నాయన. సయాటికా పెయిన్తో బాధపడుతున్నారు ప్రభా. ఆ నొప్పులు, ఆ వేదనలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, తలనొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు, ఇంకా అనేక సైనస్ వల్ల వచ్చే తలనొప్పులు సమస్తమును తొలగించండి దేవా. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం. కండరాల నొప్పులను తీసివేయండి ప్రభా. కీళ్ల నొప్పులను తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రభా, మేమందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ నీ సేవలో పాల్గొనడానికి, ముఖ్యంగా నేను విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మాకు సమయం అనుగ్రహించండి దేవా. ప్రభా, మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. దేవా, నీకే స్తోత్రం. మా ప్రభా తండ్రి, మరి ఎంతమంది అయితే రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారందరినీ రక్షించండి ప్రభా. నీ కృప చేతనే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించగలవు. మా ప్రభా, నీ కృప ప్రతి ఒక్కరి పట్ల కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనో నా యొద్దకు రాలేడని ప్రభాని యేసు చెప్తున్నారు కదా. తండ్రి దేవా, దయ ఉంచి ప్రతి ఒక్కరి పట్ల కృప చూపించిన ఆయన నీ కృప చొప్పున కరుణించు తండ్రి. తండ్రి ప్రభా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా కాపాడు తండ్రి. గర్వము, అహంకారము ఎంతమంది అయితే అలాంటి పరిస్థితులలో ఉన్నారో ఏ శ్రమంలో వారిని దీవించి నాయన వారిలో ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక ప్రభా. అపవాది ఆ బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. ఎంతమంది అయితే వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్నారో వారందరికీ కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ సేవను చేస్తున్న సేవకులను అందరినీ ఆశీర్వదించండి. నీ సేవకుల ద్వారా అనేకులు నీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు ఇచ్చే నిత్య జీవపు మాటలు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అంగీకరించి నీ వైపుకు తిరిగినట్లుగా, నీ శిలువ విలువను తెలుసుకున్నట్లుగా ప్రభా, నీ యొక్క త్యాగమును తెలుసుకున్నట్లుగా అర్థం చేసుకొని ప్రభా నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా ప్రభా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. ప్రపంచం అంతటా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేలును దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా మరి నీ కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, వాళ్ళను మీరు దర్శించండి ప్రభా. నైనా నీ యొక్క మార్గము ప్రతి ఒక్కరికి తెలియజేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి బిడ్డలను దర్శించి వారికి సమాధానం దయచేయండి. నీ కృప దయచేయండి దేవా. నీకే వందనములు మా తండ్రి. దేవా, ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ అనేకమైన విషయాల కొరకు నీ సన్నిధిలో అడుగుతున్నారో వారందరికీ నీ యొక్క దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి. నీ ముఖ కాంతిని వారి పైన ప్రకాశింపజేసి
సంతోషము, సమాధానము, ఆశీర్వాదము వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.